జగన్ గారి ప్రెస్ మీట్ని ఆయన చెప్పింది ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్నది అంతే తప్ప ఇప్పటికిప్పుడు నేను ప్లాన్ బి అమలు చేసేస్తాను, నేను రాగానే ఈ రాజధాని కూల్చేస్తాను అనలేదు కదా. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుంది? ఇది చాలా స్పష్టంగా అవినీతి కాదా? ఇప్పుడు చట్టబద్ధత అనేది కేవలం ఇదిగో నేను ఏదో బ్రహ్మాండం బద్దలైపోయింది అని చెప్పి ఏ రాష్ట్రానికి చట్టబద్ధత లేదు. రాజధాని అనుకుంటే రాజధాని, రేపు పొద్దున ఒక మాట ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని. 70 సంవత్సరాల చరిత్రలో ఏ రాష్ట్రాలలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వరకు ప్రధానమంత్రులు పనిచేసిన వరకు తెలియట్లేవా? నీ గ్యాస్ సంక్షోభం వస్తేనే రాజశేఖర రెడ్డి గారు ఇంటికి 50 రూపాయలు, ఒక్కొక్క గ్యాస్ కూడా 50 రూపాయలు. నువ్వు గ్యాస్ సంక్షోభం వచ్చిందంటే కొరత లేదని చెప్పి వదిలేసావు. నీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ పరిపాలన బాగుందా అని ఓటింగ్ పెట్టండి. జగన్ గారి ప్రెస్ మీట్ని ఆయన చెప్పింది ఏంటి, వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటి? తెలుగుదేశం వాళ్ళు ఏ రకంగా దాన్ని వక్రీకరించి ప్రచారం చేయాలనుకుంటున్నారో మీడియాలో మెజారిటీ సెక్షన్ కూడా అదే ధోరణిలో అదే రీతిలో ప్రొజెక్ట్ చేశారు. ఇది సగం జర్నలిస్టులకి అవగాహన లేకపోవటం. అసలు ఆయన చెప్పిన దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, ఏం చెప్పాడు ఆయన, ఎందుకు చెప్పాడు ఆయన అనేది వదిలేశారు. ఆయన ప్రెస్ మీట్ మొత్తం మీద కూడా 5 సార్లు నేను అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పాను. 5 సార్లు ఆ మాట చెప్పారు. ఇంకేం కావాలి వాళ్ళకి? అమరావతికి నేను వ్యతిరేకం కాదు అని చెప్పిన తర్వాత వాళ్ళకి ఇంకేం కావాలి? అంటే ఆయన అక్కడ జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడకూడదు, నువ్వేం చేసినా సపోర్ట్ చేయాలి. ఇదని మీకు కావాల్సింది? పార్లమెంట్లో ఏ రాష్ట్రానికి లేని విధంగా చట్టబద్ధత కల్పించి ఏం సాధించారు? దానివల్ల ఏమొస్తుంది రాష్ట్రానికి? ఏం ప్రయోజనం చేకూరుతుంది? రాష్ట్రానికి వచ్చే మేలు ఏమిటి? ఏమైనా 100 కోట్లు ఏమైనా వస్తాయా, 1000 కోట్లు ఏమైనా వస్తాయా? అది లేదు కదా. పోనీ ఇలా చట్టబద్ధత కల్పించడం వలన ఇప్పటికే బ్యాంకులు 40,000 కోట్లు 50,000 కోట్లు ఇచ్చారు, ఇంకొక 1,00,000 కోట్లు ఇస్తారా? ఇప్పటికే ఒక నెల రోజుల క్రితం ప్రపంచ బ్యాంకు వాళ్ళు వచ్చి మాకు చెప్పింది ఏంటి, మీరు ఈ భూములు అమ్మి మాకు ఇన్స్టాల్మెంట్స్ పే చేయడం ప్రారంభిస్తామన్నారు, ఎప్పుడు అమ్ముతారో అని అడిగారు. దానికి జవాబు చెప్పలా. ఆయన స్పష్టంగా అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్పారు. అయితే అమరావతి ఎందుకు పెట్టుకున్నావు అంత లోపల, ఇంత ఖర్చుతో కూడిన వ్యవహారం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని చోట ఎందుకు పెట్టాలి అనే ప్రశ్న మొట్టమొదటి నుంచి ఆయన అడుగుతున్నాడు. దానికి ఆల్టర్నేటివ్గా ప్లాన్ బి కూడా ఉంది, నేను చెప్పాను ఆల్రెడీ ప్లాన్ బి కూడా, అది కూడా ఆయనకి నచ్చలేదు అని చెప్పి మా విజ్ఞానం విషయం చెప్పారు ఆయన. అంతే తప్ప ఇప్పటికిప్పుడు నేను ప్లాన్ బి అమలు చేసేస్తాను, నేను రాగానే ఈ రాజధాని కూల్చేస్తాను అనలేదు కదా. మా విజ్ఞానాన్ని కానీ అంత ఉలికిపడింది వాళ్ళకి. మీకు ఏది ఆ మా విజ్ఞానం అయినా ఇంకొకటైనా ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుగుదేశం పార్టీ వారు, మీ అవినీతికి ఆస్కారం ఉండదు కాబట్టి. ఆయన సూటిగా ప్రశ్నించింది ఏమిటి, ఇన్ని ఎకరాలు అవసరం లేదని. ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది కూడా అదే. అసెంబ్లీలో సపోర్ట్ చేశారని పార్లమెంట్లో మహానుభావులు కృష్ణదేవరాయలు గారు చెబుతున్నారు, పార్లమెంట్ సభ్యులు. ఇక వీళ్ళ దగ్గర నేర్చుకోవాలి, ఇక అసెంబ్లీలో మాట్లాడిన భాష అంతా అర్థం చేసుకోవటానికి. పెమ్మసాని గారు ఆయన అమెరికా నుంచి దిగి వచ్చి ఆయన కథలు చెప్తున్నారు. చాలా స్పష్టంగా అసెంబ్లీలో చెప్పింది ఏమిటి, మేము అధికారంలో లేము, నిర్ణయాధికారంలో మీరు ఉన్నారు, మీరు నిర్ణయం తీసుకున్నారు, మేమేం చేయలేం కాబట్టి సోకే అని అన్నాడు ఆయన. అంతేగాని అమరావతి సపోర్ట్ చేస్తానను అంగీకరించానను అనలేదు కదా ఆయన. ఆయన పాయింట్ అలా ఇన్ని ఎకరాలు ఎందుకు అనేది. నిన్న ప్రెస్ మీట్లో ఒక ముఖ్యమైన పాయింట్ కూడా ఆయన చెప్పాడు, గమనించదగింది. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ స్పీచ్లో రాజధానికి అవసరమైన భవనాల నిర్మాణం 200 ఎకరాల్లో చేస్తున్నామని చెప్పారు. మరి మిగిలిన 1000 ఎకరాలన్నీ ఎందుకు అనే ప్రశ్న కూడా అడిగారు ఆయన. అలాగే ఢిల్లీలో పార్లమెంట్ భవనం 900 కోట్లతో కట్టారు, హైదరాబాద్లో సెక్రటరియట్ 800 కోట్లతో కట్టారు, ఇక్కడ మాత్రం ఇన్ని 1000 కోట్లు ఎందుకు అని కూడా అన్నారు. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ
ఎక్కడైనా సరే 4 స్క్వేర్ ఫీట్కి 4,500 ఖర్చు పెడితే ఎగ్జిక్యూటివ్ క్లాస్లో లగ్జరీ ఫెసిలిటీస్తో అపార్ట్మెంట్లు కానీ ఇండిపెండెంట్ హౌస్లు కానీ కట్టిస్తున్నారు. నీకు 11,000 నుంచి 14,000 రూపాయలు నీ స్క్వేర్ ఫీట్కి ఎందుకు ఖర్చు పెడుతున్నావు? ఆయన అడిగిన ప్రశ్న మౌలికమైన ప్రశ్న అది. తర్వాత ఇది టెండర్ ఇచ్చేటప్పుడు రేటు, బిల్లు ఇచ్చేటప్పుడు అది 19,000కో 20,000కో పైకి వెళ్తుంది. ఇది ఎందుకో జరుగుతోంది. ఈ టెండర్ రేట్లు స్క్వేర్ ఫీట్కి 4,500 రూపాయలకి చక్కగా ఎగ్జిక్యూటివ్ క్లాస్లో లగ్జరీ ఫెసిలిటీస్తో కట్టిస్తున్నప్పుడు నీకు 11,000 నుంచి 14,000 ఎందుకు ఖర్చు అవుతుంది? ఎందుకు ప్రపోజల్ పెట్టావు? ఒకటి, 4,500 రూపాయల్లో కట్టేవాడు ఇసుక వాడే కొనుక్కోవాలి, స్టీల్ వాడే కొనాలి, కంకర వాడే కొనాలి, జిఎస్టీ వాడే కట్టుకుంటాడు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెట్టుకుంటాడు, అన్నీ వాడియే. ఇంకా ఫ్యాన్లు, లిఫ్ట్లు అన్నీ వాడియే, ఏసీలు. నువ్వు ఇక్కడ ఇసుక ఇస్తున్నావు, స్టీల్ ఇస్తున్నావు, కంకర ఇస్తున్నావు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు తగ్గిస్తున్నావు, కరెంటు ఫ్రీ, తర్వాత లిఫ్ట్లు ఇవన్నీ కూడా ఖర్చులు, ఫ్యాన్లు అన్నీ నీ గవర్నమెంట్ అన్నావు. మరి 11,000 నుంచి 14,000 స్క్వేర్ ఫీట్కి ఎందుకు ఖర్చు అవుతుంది? ఆ డబ్బు ఎవరి జేబులోకి వెళ్తుంది? ఎన్ని వందల కోట్లు ఎందుకు పెంచారు? ఒక అసెంబ్లీ సెక్రటరీటే కాదు, హైకోర్టు కూడా ఈ రేట్లు పెంచారు. పెంచి ఈ మధ్య సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారిని తీసుకొచ్చి కొన్ని భవనాలు ప్రారంభోత్సవం చేయించారు. అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లు కూడా మీరు ఈ బురద అంటించదలుచుకున్నారా? ఎన్ని వేల కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు అవుతుంది? ఇది చాలా స్పష్టంగా అవినీతి కాదా అనేది ఆయన ప్రశ్న. దానికి సమాధానం చెప్పకుండా ఓకే ఇదంతా తగ్గించేసి కట్టిస్తాం, లేదా నువ్వే కట్టు అనొచ్చుగా చంద్రబాబు. 4,500 రూపాయలకి నీకే ఇస్తాం కాంట్రాక్టు, నువ్వు కట్టేసే అని చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పట్లా? తాత్కాలిక భవనాలకి ఎల్ఎన్టీ వాడే కట్టాలి, తాత్కాలిక భవనాలకి షాపూజీ పల్లంజీ వాళ్ళే కట్టాలి. ఎందుకని వాళ్ళు ఎందుకు కట్టాలి? వాళ్ళకే ఎందుకు ఇవ్వాలి? బిల్లులు మళ్ళీ 4.5% ఎక్సెస్ రేట్ కూడా ముందుగానే ఫిక్స్ చేస్తున్నారు. ఇచ్చిన టెండర్ అమౌంట్ కూడా ఎందుకు వాళ్ళకే కట్టాలి? తర్వాత ఈ టెండర్ ఫైనలైజ్ చేసిన తర్వాత ఈ కాంట్రాక్టర్లకి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు? ఎవరికైనా చెబుతున్నావా? ఎన్ని వేల కోట్లు ఇచ్చావో? 10% ఇచ్చి 8% వెనక్కి తీసుకుంటున్నావు అనే ఆరోపణలు ఉన్నాయి. ఒక్కరోజైనా ఖండించావా? ప్రభుత్వం ఖండించలేదు, ముఖ్యమంత్రి ఖండించలేదు. నారాయణ గారు మంత్రి గారు పాపం ఆయన చాలా ఉపన్యాసాలు చెబుతూ ఉంటారు. ఇన్ని ఉపన్యాసాలు చెప్పుడు నీ వల్ల కాదు, నువ్వు చేతకానోడు అని చెప్పేసి పెంబసాన్ని తీసుకొస్తే నోరెత్తలేకపోయావు. మళ్ళీ ఆ పెంబసాన్ని పనికిరాడని మళ్ళీ పక్కన పెట్టారు. అసలు ఏం జరుగుతుంది అమరావతిలో? ఈ చట్టబద్ధత వలన జరిగే ప్రజలకు వచ్చేటువంటి అనుకూలేటువంటి ప్రయోజనం ఏమిటి? అది సూటిగా చెప్పాలి. ఇదేమంటే జగన్ గారు వచ్చేస్తారు, మార్చేస్తారు కాబట్టి ఇప్పుడు మేము చట్టబద్ధత. పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదించేటప్పుడు ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, ఇతర ముఖ్య మంత్రులు కానీ ఎందుకు లేరు? వాళ్ళు ఎందుకు బయటికి వెళ్ళిపోయారు? చూడ రాజకీయంగా మీ మద్దతు మీద ఆధారపడి ఉన్న కేంద్ర ప్రభుత్వం కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అవినీతికి బాటలు వేసుకుని అమరావతిని అవినీతి కోపంగా మార్చారు ఆల్రెడీ. దీనిలో మీరు చెప్పేది మేము చెప్పే ఆరోపణ, జగన్ గారు చెప్పే ఆరోపణ నిజం కాదన్న అనుకుంటే ఎంక్వైరీ అడగండి. మేము సజావుగా చేస్తున్నామని చెప్పేసి. ఎందుకు ఇంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు చట్టబద్ధత అనేది కేవలం ఇదిగో నేనేదో బ్రహ్మాండం బద్దలైపోయింది అని చెప్పి ఏ రాష్ట్రానికి చట్టబద్ధత లేదు. ఓ రాజధాని అనుకుంటే రాజధాని, రేపు పొద్దున ఒక మాట ముఖ్యమంత్రి ఎక్కడ కూర్చుంటే అక్కడే రాజధాని. అంటే ఆంధ్రప్రదేశ్లో పాయింట్ రాశాడండి, కనీసం చట్టబద్ధత రాజధాని రాష్ట్రాలకు ఉండే అవకాశం ఉంది, హక్కు ఉంది, దాన్ని కూడా జగన్ గారు వెరైటీగా మాట్లాడుతున్నారు. ఎక్కడుంది చూపించమనండి.
రాజ్యాంగంలో ఎక్కడ ఉందో రాధాకృష్ణ గారు రాజేశ్వర రాజ్యాంగంలో ఏమైనా ఉందేమో. కర్ణాటక బెంగళూరు, అంటే హైదరాబాద్. 70 సంవత్సరాల చరిత్రలో ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినోడికి ప్రధానమంత్రులు పనిచేసినోడికి తిరిగి చట్టలేవా? చట్టపద్ధతులు ఉన్నాయా? ఆ చట్టబద్ధత ఉంది వాడుకోలేదని 70 సంవత్సరాలు ఎవరికి తెలివితేటలు లేవా? ఎవరికి తెలియలేదా? ఈయన ఒక్కడికి తెలిసిందా? ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకోవడానికి అలవాటుపడ్డ రాధాకృష్ణ రామోజీరావు కొడుకులకి మాట్లాడే మాటలు, రాసే భాష ఇట్లాగే ఉంటాయి. చాలా ఇదిగా రాస్తున్నారు ఇట్లాగే ఉంటాయి. వర్దికుంటారు. ఇట్లాగే ఉంటాయి. రామోజీరావు గారు ఫిల్మ్ సిటీలో 2000 ఎకరాలు ఆక్రమించారంటే దాని గురించి మాట్లాడరు. రాధాకృష్ణ గారు అక్రమంగా నిర్మాణాలు చేశారంటే దాని గురించి మాట్లాడరు. ఎంతసేపు జగన్ గారు ఏది చెప్పినా వక్రీకరించడం. దానిలో మంచి పాయింట్ ఏంటి? ఎన్ని వేల కోట్లు. పైగా ఇంకోటి, జగన్ గారు ఇంకొక మాట ప్రశ్న స్ట్రైట్గా అడిగారు. నువ్వు 7 సంవత్సరాల్లో 8,000 కోట్లు ఖర్చు పెట్టావు. నువ్వు చెప్పింది మౌలిక వసతులు, రోడ్లు, లైటింగు, డ్రైనేజీ, వాటర్ ఫెసిలిటీ, వీటి కోసమే 2 లక్షల కోట్లు కావాలన్నావు. బిల్డింగులకి లోన్లు తీసుకొస్తున్నావు. గవర్నమెంట్ ఇసుక ఫ్రీగా ఇస్తుంది. అసలు అంత స్ట్రక్చర్ ఎవరుంటారు సార్ అక్కడ? కాదు, 8,000 కోట్లు మాత్రమే ఇప్పుడు ఖర్చు పెట్టావు 7 సంవత్సరాల్లో. 2 లక్షల కోట్లు ఖర్చు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుద్ది? 30 ఏళ్ళా 50 ఏళ్ళా? ఇక నిరంతర ప్రక్రియ అంటాడు ఏమనంటే. అంటే నిరంతర ప్రక్రియ అంటే నీ జీవితం మామూలుగా జీవితం అంతా వెళ్ళిపోవాలంటే మంచి పార్టీ దొరకాలనుకుంటారు. అంటే నువ్వు నీ కొడుకు సంపాదించుకోవటానికి జీవితం అంతా అమరావతిని ఒక ఏటీఎం లాగా వాడుకోదలుచుకున్నారా? దాని గురించి మాట్లాడు. అమరావతిలో అవినీతి అంటే మాట్లాడరు. అర్ధరాత్రి ఓట్లు ఎందుకు వేశారంటే మాట్లాడరు. చట్టబద్ధత కల్పించావు, ఏంటి దానివల్ల ఉపయోగం? చట్టబద్ధత వలన ఉపయోగం ఏంటి? జగన్ గారు వస్తే మార్చేస్తారని అది ప్రచారం. మార్చకూడదు. ఇప్పుడు మార్చకూడదా? రాజ్యాంగానే మారుస్తున్నారు. జగన్ గారు వస్తే మార్చలేడా? పార్లమెంట్లో తీర్మానం చేయాలంటారు. రేపు ఆయన ముఖ్యమంత్రి అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాడు. పార్లమెంట్లో తీర్మానం చేయడం పెద్ద కష్టమా? నీకంత కెపాసిటీ ఉంది, దీనికి చట్టబద్ధత అంటున్నావు, ప్రత్యేక హోదా ఎందుకు పెట్టించలేదు? ఇదే తీర్మానంలో పెట్టించవచ్చు కదా. ఆయన సూటిగా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం, వక్రీకరించడం. జగన్ గారు ఈ మాట చెప్పగానే తప్పటడుగేశాడు, ఆయన చెప్పి నేను తప్పి జనంలో బాగా వ్యతిరేకత వస్తుంది అని చెబుతున్నారు. ఎందుకు వ్యతిరేకత వస్తాయి? ఏం తప్పు మాట్లాడాడు ఆయన? అంటే జగన్ స్ట్రాటజీ ఏదైతే మావి గారి గురించి మాట్లాడారో, సొంత పార్టీ నేతలు కూడాను జగన్ తీరు పట్ల విస్మయం కలిగేలాగా మాట్లాడారని ఒక ఆర్టికల్ రాశారు ఆంధ్రజ్యోతి. వాడు రాస్తారు. అంటే ఇన్ని వేల కోట్లు దోచుకుంటే విస్మయం కలగదా? చెప్పట్లా, అసలు ఆ టాపిక్కే చెప్పట్లా, మావి గారి గురించే ఫోకస్ చేశారు. మామూలు గారు ఆయన ఏం చెప్పాడు? ప్లాన్ బి కూడా ఇచ్చాము చంద్రబాబుకి, అది కూడా ఆయనకు నచ్చలేదు అని చెప్పాడు ఆయన. ఎందుకు నచ్చలేదు? ఈ అవినీతి చేయడం కుదరదు కాబట్టి అని కూడా అన్నాడు ఆయన. అప్పుడు ఒక రిపోర్టర్ అడిగింది ఏంటి, ఒక విలేకరు అడిగింది ఏంటి, మీరు వస్తే మారుస్తారా? ఇవన్నీ ఇప్పుడు సాధ్యమయ్యే ప్రశ్నలు. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇప్పుడు మేము చేయగలిగింది ఏం లేదు. మేము వచ్చిన తర్వాత ఈ జరిగిన అవినీతి గురించి మేము ఎంక్వైరీ చేస్తాం. మారుస్తారా మళ్ళీ అడిగారు. అప్పుడు పరిస్థితిని బట్టి చూద్దాం అన్నాడు. అంతేగాని మారుస్తారని చెప్పలేదే. ఇంతటా మీరు రాసేసుకుని ఆయన చాలా స్పష్టంగా క్లారిటీతో చెప్పాడు ఆయన. సార్ దీని మీద పెద్ద ఎత్తున హడావుడి చేయండి, ఆందోళన చేయండి అని అన్నారు. కానీ ఎవరు ఎందుకని పట్టించుకోవట్లేదు? అంటే జగన్ గారు మాట్లాడి 24 అవర్స్ అయింది. ఎవరిలో కూడాను చంద్రబాబును ఈ పత్రికలు రాసినంత ఇంపాక్ట్ ఎందుకని లేదు? అంటే ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ వేరు, భావోద్వేగాలు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడం కానీ, ఆవేశపడి మాట్లాడటం కానీ జరగదు. ఆ స్వభావం ఇక్కడ ప్రజల్లో లేదు. ఇక్కడ మేధావులు కూడా మాట్లాడరు. ఆ అవకాశం అవసరం కలిగినప్పుడు మాత్రం మాట్లాడతారు. అంటే జగన్కి వ్యతిరేకంగా పండగ ఆందోళన చేయండి అన్నారు, ఎవరు రాట్ల బయటికి. అంటే తప్పి ఉందంటున్నారు. కాదండి, ఇప్పుడు జగన్ గారికి వ్యతిరేకంగా పోరాటం, ఆ ఉద్యమం చేయాలన్నారు. నువ్వు చేసే అవినీతి మీద ఉద్యమం చేయక్కర్లేదా? అది కదా అసలు మెయిన్ పాయింట్. 2 లక్షల కోట్లు మౌలిక వసతులకి,
ఇంకో 2,00,000 కోట్లు బిల్డింగులు అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మిగతా ఫెసిలిటీస్ అంటున్నారు. అంకిల్ చూడండి ఎంత పెద్ద అంకిల్ అయ్యి. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇప్పటికే ఎన్ని లక్షల కోట్లు అప్పు అయింది. ఈ అప్పులకు ఇప్పుడు ఆయనే అన్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు డబ్బు లేదు, తీసుకొస్తున్న అప్పులన్నీ కూడా వడ్డీలు గట్టకు, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే వాటి వడ్డీలు గట్టకి వస్తున్న ఆదాయం అంతా జీతాలకి సరిపోతుంది అన్నాడు. సంక్షేమం అంతా అమలు చేస్తున్నాను, నేను అప్పులు తీసుకొచ్చి ఎక్కడ అమలు చేసావు? పెన్షన్లు ఇస్తే అంతా సంక్షేమం అమలు జరిగినట్ట? ఒక్క హాస్పిటలే కాదండి, వైద్య రంగం, వ్యవసాయ రంగం ఎంత దారుణంగా వదిలేశారంటే, గాలికి వదిలేసి ఎక్కడ 10 మంది చచ్చిపోయినా కానీ పట్టించుకోకుండా, రైతులకు గిట్టుబాటు ధరలు లేకైనా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసి మేమేదో మెయిల్ చేసేస్తున్నామంటే ఎవరికి మెయిల్ చేస్తున్నాం? ఏం పట్టించుకోవట్లేదని. వాళ్ళు ఎంతసేపు కాంట్రాక్టర్లు, వాళ్ళ సంక్షేమం. అసలు ఎక్కడండి మంత్రులు ఎవరు పని చేయట్లేదండి. మంత్రులంతా ఇదే పని మీద ఉన్నారు. ఇప్పుడు కొంతమంది మంత్రుల మీద ఆంధ్రజ్యోతిలో రాశారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా జగన్ గారు మాట్లాడింది తప్పు అంటున్నారు. కొంతమంది మంత్రుల మీద ఆంధ్రజ్యోతిలో రాశారు కదా, హోటల్లో రాసలేళ్ళు, హోటల్లో కాంట్రాక్టులు, ఒప్పందాలు, వసూళ్ళు. మరి వాటి గురించి మీ ఎమ్మెల్యేలు చేసే రాసలేళ్ళు, అక్రమాలు, బెదిరింపులు, వాటి గురించి ఎందుకు మాట్లాడరు? వాటి మీద ఉద్యమించక్కర్లేదా? అంటే సార్ చిన్న క్వశ్చన్, అనుభవం ఉన్న నేతలను కూడాను జగన్ గారు తలకిందులు చేసే స్ట్రాటజీ చెప్తున్నారు, అది ఎలా సాధ్యం అవుతుంది? నువ్వు ప్రజలు అల్టిమేట్గా ప్రజల్లోకి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నది నిజమా, జగన్ గారు చెబుతున్నది నిజమా? ఓటింగ్ పెట్టమనండి. ఛానల్స్ కాదు, మామూలుగా ఓటింగే పెట్టమనండి రాష్ట్రం అంతా. ఆయన చెబుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, సంతృప్త స్థాయి 90%, 80% ఉందని. పెట్టండి. మీ పరిపాలన ఎట్లుంది? ఇప్పుడు ఎమ్మెల్యేల పనితీరు మీద సర్వే చేస్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు సర్వే చేస్తాడట. అసలు ముందు చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారి పనితీరు మీద సర్వే చేయాలి. మీరు చేసే పనుల వలన మీ పార్టీ భ్రష్టుపడుతుంది, మీ ప్రభుత్వం. నిన్న కూడా వంట గ్యాస్ స్టవ్ మీద వంట చేయొచ్చు అని ఆయన కనుక్కున్నాడని చెబుతున్నాడు. ఇటువంటి మాటలు మాట్లాడి నీకు ఓట్లు వస్తాయా? అది ప్రజలకు మేలు చేసేదా? ఏం మాట్లాడతారు? అందువల్ల మీ పనితీరు, మీ కుమారుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి పనితీరు మీద సర్వే చేయండి. మిగతా మంత్రులంతా పక్కన పెట్టండి. వాళ్ళంతా మీరే చెబుతున్నారు కదా, మా ఎమ్మెల్యేలంతా దొంగలు, మా మంత్రులంతా దొంగలని మీరే రాయిస్తున్నారు కదా ఆంధ్రజ్యోతిలో. అది పక్కన పెట్టండి. మీ ఈనాడులోనేమో ఇసుక దొంగలు ఎమ్మెల్యేలు మెజారిటీ ఉన్నారని చెబుతున్నారు, రాసుకున్నారు కదా. తర్వాత 42 మందికి నోటీసులు ఇచ్చారు కదా, సరిగ్గా పనిచేయట్లేదని. మీరు ఇవన్నీ కాదు, వాళ్ళ సంగతి వదిలేసేయండి. మేము ముగ్గురు పనితీరు మీద రాష్ట్రంలో ఓటింగ్ పెట్టండి. జగన్ గారి పనితీరు బాగుందా, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ పనితీరు బాగుందా? ఓటింగ్ పెట్టమనండి. సార్ గ్రామాల్లోకి వెళ్ళే ధైర్యం ఉంది వీళ్ళకి, పోలీసులు లేకుండా. పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ శాఖలో ఏవో అవార్డులు వచ్చినాయి అంటున్నారు. ఏం అవార్డులు? ఒకే రోజు మీటింగులు పెట్టారు. ఇవా అసలు అది కాదండి, అది అవార్డు కింద అదే గొప్పతనం కింద చెప్పుకుంటున్నారు. ప్రజలకు మేలు చేసేది ఏమిటి? ఇప్పుడు చాలా గ్రామాల్లో ఈవోలు లేరు, చాలా గ్రామాల్లో ఈ దోమలకి మందు తెలియవాళ్ళు లేడు, డ్రైనేజ్ క్లియరెన్స్ సరిగ్గా లేదు, శానిటేషన్ సరిగ్గా లేదు, వాటర్ సప్లై సమ్మర్లో వాళ్ళు చెరువులు నింపారా? ఏమి పట్టించుకోకుండా సినిమా షూటింగ్లు చేసుకుంటూ నేను పంచాయతీరాజ్ ఉద్ధరించానని చెప్తే నమ్మడానికి మీ వెనకాల ఫాలోయర్స్ మనం నమ్మొచ్చు. అది కాదు కదా. అందుకనే మీరు మీ ఎమ్మెల్యేని నిందించడం, మంత్రులు నిందించడం మానేయండి. వాళ్ళ మీద మీ అనుకూల పత్రికల్లో కథనాలు రాయించి వాళ్ళు ఒక భ్రష్టు పట్టిన వాళ్ళు, అవినీతి పరులను రాయించడం మానేయండి. మీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన బాగుందా, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ పరిపాలన బాగుందా అని ఓటింగ్ పెట్టండి. నేను ఎలక్షన్ అంటలా, పనితీరు మీద ఓటింగ్ పెట్టండి. అలాగే రాజధాని మీద కూడా పెట్టండి.
రాజధానిలో ఇంత అవినీతి జరుగుతుందని జగన్ గారు అన్నాడు. జరగట్లేదని చెప్పండి. కరెక్టా కాదా? అది చెప్పట్లేదు సిగ్గుపడదు. అవి వదిలేసి తప్పు చేశాడు జగన్. ఏం తప్పు చేశాడు? అని అలా ప్రజలు అలా భ్రమంలో ఉండటం మంచిది. ఇప్పటికే మీరు రాజకీయ సమాధి అయ్యారు. మీరు అర్ధరాత్రి ఓటింగ్తో గెలిచారనేది అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. రిటైర్డ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఖురేషి కూడా చెప్తున్నాడు అర్ధరాత్రి ఇప్పుడు ఓటింగ్ ఎట్లా జరిగిందని. మీరు మాత్రం మాట్లాడరు. మీరు ఎట్లా గెలిచారో, మీకు ఎలా అధికారం వచ్చిందో, ఒకళ్ళకి 30 ఏళ్ళు, 60 ఏళ్ళు, 90 ఏళ్ళు అర్థమైపోతుంది. మీకు ధైర్యం ఉంటే దాని మీద ఎంక్వైరీ అడగండి. ఎందుకు మాట్లాడరు? ఆ రోజు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎలక్షన్ కమిషన్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నటువంటి మీనా గారికి ఎలక్షన్ అయిపోగానే మంచి పోస్టింగ్లు ఎందుకు ఇచ్చారు? ఈ ఆరోపణల మీద ఆయన ఎందుకు మాట్లాడడు? వల్ల చేసే తప్పులని చేసి తప్పుల గురించి మాట్లాడరు. వాళ్ళు చెప్పేది ఒకటే, ఇక ఏదైనా చేయనండి జగన్ తప్పు చేసి, జగన్ కంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నాం, జగన్ తప్పు చేస్తున్నాడు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది ఉంటే మీరు ఓటింగ్ తీసుకోండి. నేను ఒకటే మాట చెప్తున్నానండి. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రచారం చేశారు. పరిపాలనా దక్షుడు, అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఓట్లు వేశారు. జగన్కి అనుభవం లేదు కాబట్టి ఓట్లు వేయలేదు అని చెప్పి ప్రచారం చేశారు. ఈ 10 ఏళ్లలో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఈ 2 ఏళ్ళు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. ఎవరు పరిపాలనా దక్షుడు? పరిపాలనా దక్షత ఎవరికి ఉంది? తేలిపోయింది కదా. అసలు కోవిడ్ 1-2 సంవత్సరాలు తీసుకోండి చాలు. నీకు గ్యాస్ సంక్షోభం వస్తేనే రాజశేఖర రెడ్డి గారు ఇంటికి 50 రూపాయలు, ఒక్కొక్క గ్యాస్ పట్టుకు 50 రూపాయలు ఇచ్చాడు. నువ్వు గ్యాస్ సంక్షోభం వచ్చిందంటే కొరత లేదని చెప్పి వదిలేసావు. గ్యాసులు బుకింగ్ చేస్తున్నారా? ఏం లేదు, దారుణం. సప్లై ఉందా? వాటర్ స్టీలే సార్. ఏది కబుర్లు చెప్తే గ్యాస్ సంక్షోభం. ఆయన ఒకటి నాదండి మనోహర్ గారు కబుర్లు చెప్పడా తప్ప ఎందుకు పనికిరాడు ఆయన. సివిల్ సప్లైస్లో రేషన్ షాపులు, రైస్ తప్ప ఇంకేం పట్టించుకోడు ఆయన. ఎన్ని చోట్ల మీరు గ్యాస్ సప్లై డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్కి, డీలర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఇన్స్పెక్షన్ చేశారు. అందువలన ఏది పట్టించుకోకుండా మీ చేతిలో మీడియా ఉంది కాబట్టి అడ్డగోలు ప్రచారం, అడ్డగోలు ఆ మీడియాలో అడ్డగోలుగా బూతులు కూడా మాట్లాడే మనుషులు తయారయ్యారు జర్నలిస్టుల ముసుగులో. అదే ఎవరే అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏమిటి ఆ భాష? అసెంబ్లీలో మాట్లాడింది మొన్న చట్టబద్ధత గురించి బిల్లు పెట్టారు. అసెంబ్లీలో మాట్లాడింది అది భాష ఏం భాష? నా చేతిలో గన్ ఉంటే కాల్చేవాడిని నా కొడుకు ఏంటిది? మీరు సభ్యత గురించి మాట్లాడతారు. సార్, శాసన మండలి పెట్టాలనే రూల్ ఉందని జగన్ గారు అంటారు. అటువంటి ఏమీ లేవని వాళ్ళు అంటారు. లేకపోతే శాసనమండలిలో బిల్లు ఎందుకు పాస్ చేస్తున్నారు? అసెంబ్లీలో పాస్ చేశాక ప్రతి బిల్లు శాసనమండలిలో పాస్ చేస్తున్నారు. సరే, వాళ్ళు వ్యతిరేకిస్తే 3 సార్లు వాళ్ళని లోక్సభలో అసలు పెట్టారు కదా. సరే, అసలు లోక్సభలో ఎట్ట పెట్టారు నాకు అదే సందేహంగా ఉంది. చట్ట ప్రకారం ఏముందో నాకు తెలియదు. నేనేమంటాను, ఏ బిల్ అయినా రాష్ట్రం నుంచి వెళ్ళేది అసెంబ్లీ కౌన్సిల్లో పాస్ అయిన తర్వాతే గవర్నర్ ఆమోదంతో అక్కడికి వెళ్తుంది. లోక్సభలో పెడతారు. మరి కౌన్సిల్లో తీర్మానం లేకుండా అసలు లోక్సభలో ఎలా పెట్టారు నాకు అర్థం కావట్లేదు. అసలు అదే చెల్లుతుందా? నేను ఇంకో మాట కూడా అడుగుతాను. మీరు ఇంత సిన్సియర్గా రాష్ట్రం గురించి తపన పడుతున్నా అంటున్నారు కదా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఈ రాష్ట్ర విభజన, పైగా మొన్న చట్టబద్ధత గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ అన్యాయంగా గత పాలకులు విడదీశారు రాష్ట్రాన్ని అని చెప్పేసి నారాయణ గారు చెప్పారు. గత పాలకులు అంటే ఎవరు? జగన్ గారు విడదీశారా? రాష్ట్రాన్ని విభజించారా? కాంగ్రెస్ పార్టీ మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పిటిషన్ వేశారు కోర్టులో. వాళ్ళు రాష్ట్ర విభజన మీదే అక్రమంగా చేశారు, తలుపులు మూసేసి కెమెరాలు ఆఫ్ చేసి ఓటింగ్ తీసుకున్నారు, ఇది చెల్లదు అని చెప్పేసి కోర్టులో వేశారు. దాని మీద ఎందుకు మాట్లాడవు? నీకు అంత నిజంగా రాష్ట్ర విభజన మీద బాధ ఉంటే ఊరికి నిందలు వేసేయటం, ఆరోపణలు చేయటం, చేతిలో మీడియా ఉంది కాబట్టి ప్రచారం చేసుకోవటం, ఇవేనేక. అంటే ఓవరాల్గా నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉంది? ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిపితే తెలుగుదేశం కూటమి వచ్చే అవకాశం లేదు. నాది చాలా స్పష్టమైన అభిప్రాయం. రాష్ట్రాల్లో వైబ్రికేషన్ జరుగుతుంది, నియోజకవర్గాలు జరుగుతున్నాయి, జగన్ గారితో కూడా మార్చేస్తారు. నేను ఒకటి చెప్తానండి, నియోజకవర్గాలు పెరగనండి, గ్రామాలు కలిపేయండి, లేదా జనాన్ని కులాలు కలిపేయండి, ఏదైనా చేయనివ్వండి, జనం అభిప్రాయం మారుతుందా? కడుపుమన్నోడు అట్లాగే ఉంటాడు కదా, వాళ్ళ అభిప్రాయం మారదు కదా. దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఇప్పుడు ఆకివేడి దగ్గర దళితులకిన్ను డిప్యూటీ స్పీకర్ గారికి తగాదా వచ్చింది. తగాదా వస్తే
ఆయన ఎవరు పెద్ద మనిషి ఒక ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు, జగన్ గారు చిచ్చు పెడతాడు మత చిచ్చు అని. ఎవరు పెట్టారు? దాని మీద వెంటనే పవన్ కళ్యాణ్ గారు స్పందించడం, దాన్ని ఎంక్వైరీ చేసి గొడవ జరగకుండా చూడాలనాలి. అలా కాకుండా రఘురామకృష్ణ గారి మీద దాడి జరగటం తప్పు, వెంటనే వాళ్ళ మీద బాధ్యుల మీద చర్య తీసుకోండి అంటే ఏంటి? అక్కడ రెండు కులాల మధ్య ఘర్షణ జరుగుతుంటే నువ్వు రెచ్చగొట్టే విధంగా ఆజ్యం పోస్తావా? ఇదేనా డిప్యూటీ సీఎం చేయాల్సిన పని? ఇప్పటికే నీ పిఠాపురం నియోజకవర్గంలో కులాల మధ్య సంఘర్షణ జరుగుతుంటే వాటిని పరిష్కరించే బాధ్యత తీసుకోవు. వాళ్ళ మధ్య సామరస్యం పెంచే విధంగా నువ్వు చర్యలు తీసుకోవు, ఆజ్యం పోసే విధంగా మాట్లాడతావు. ఆయన రఘురామకృష్ణరాజుకి ఒక బాధ్యత లేదు. ఇవాళ ఇక్కడ చదివాను నేను, ఆ ఆకివీడు ఘటన కింద వాళ్ళు ఆయన మీద దాడి చేసిన వాళ్ళకి సునీల్ కుమార్తో సంబంధం ఉందంట. ఏమిటి బాధ్యతారహితమైన ప్రకటనలు? ముఖ్యమంత్రి ఈ రోజు వరకు ఆకివీడు సంఘటన మీద మాట్లాడాల, వెళ్ళలేదు. మనం మాట్లాడకుండా ఈ తెలుగుదేశం అనుకూల మాధ్యమాల్లో ఏం చెబుతున్నారు? జగన్ గారు ఆ పార్టీ వైఖరి చెప్పడేంటని. ప్రభుత్వం నువ్వు చర్య తీసుకోవాల్సింది. అక్కడ కొట్టుకుంది ఎవరు? అసలు హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాం? వెళ్ళాలి కదా అక్కడికి. కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో బ్లాస్టింగ్ అయితే ఆయన సుభాష్ అనే మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి అట, ఆయన మాట్లాడాట ఎస్పీతో. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడు. హోమ్ మినిస్టర్ గారు వెళ్ళొచ్చు కదా, మాట్లాడాలి కదా. అసలు నిజంగా బ్లాస్ట్ ఎందుకు జరిగింది? వాళ్ళు పోలీసు వాళ్ళు సరే ఎప్పుడు చెబుతారు మేము పట్టుకున్నాం, ఆ పేలుడు పదార్థాలు అవి పేలినాయి అంటున్నారు. పేలుడు పదార్థాలు పట్టుకుంటే పోలీస్ జీపులో ఎదుగున్నాయి, పోలీస్ స్టేషన్లో ఎందుకు పెట్టాల? పోనీ పట్టుకున్నారు, ఎవరి దగ్గర పట్టుకున్నారు? అవి పేలినాయి అంటే ప్రమాదకరమే కదా. మరి అటువంటి ప్రమాదకరమైన పేలుడు పదార్థాలు ఎవరి దగ్గర పట్టుకున్నారు? వాళ్ళు ఎవరు? ఏ పార్టీ వాళ్ళు? ఎందుకు వాళ్ళు పేలుడు పదార్థాలు దగ్గర పెట్టుకున్నారు? వాళ్ళు ఏ ఉద్దేశంతో పెట్టుకున్నారు? ఎందుకు చెప్పట్లా? హోంమంత్రి గారు ఎందుకు మాట్లాడరు? అందుకని ఎవరి బాధ్యత వాళ్ళు చేయరు. చాలా విచిత్రంగా ఒకటి దాంట్లో ఒకరు మాట్లాడతారు. అందువల్ల ఆయన నేను చెప్పేది ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు చాలా స్పష్టంగా ఆయన క్లారిటీతో చెప్పాడు. ఆయన అమరావతికి నేను వ్యతిరేకం కాదని ప్రెస్ మీట్ మొత్తం మీద 5 సార్లు చెప్పాడు ఆయన. 2, అక్కడే ఎందుకు పెట్టాలి అంత ఖర్చుతో? 10,000 కోట్లు ఖర్చు పెడితే విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు మధ్యలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ అయిపోతాయి, ఇన్ని లక్షల కోట్లు అవసరం లేదు. 3, మీరు అమరావతిలో పెడుతున్న ఖర్చులో అవినీతి జరుగుతుంది. స్క్వేర్ ఫీట్కి 11,000 నుంచి 14,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఎంత అవినీతి అవసరమా? ఈ 3 పాయింట్లు నేను అడిగాడు. వాటికి సమాధానం చెప్పకుండా అయిపోయాడు, సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ఏమిటి సెల్ఫ్ గోలు? ఆయన డేట్లు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో, పలానా తేదీకి అసెంబ్లీ ఇది పూర్తవుద్ది, అది పూర్తవుద్దని. ఎట్లా పూర్తవుద్ది? నిధులు ఎక్కడున్నాయి? తప్పుడు ప్రచారం చేయడం సిద్ధహస్తులు.